నిరూపితం కాకుండా దేనిని గుడ్డిగా అనుసరించవద్దు. చివరకు అది నేను చెప్పినా సరే అంటాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు మలయ దేశంలోని కుసినారలో బుద్ధుడు మరణించే సమయంలో శిష్యుల విధుల గురించి ఆనందుడు అడిగినప్పుడు బుద్ధుడు ఇలా సమాధానం చెప్తాడు. శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలి అన్ని వైపులా పడిపోతాయి. అవి అసంఖ్యాకంగా ఉంటాయి. అదేవిధంగా నేను మీకు కావలసిన సత్యాలను తెలిపాను. ఇవే కాకుండా ఇంకా వేల సంఖ్యలో సత్యాలు ఉంటాయి. వాటిని మనం లెక్కింపలేము. మీకు మీరే చైతన్యవంతులై వాటిని తెలుసుకోవాలి. ఏ సిద్ధాంతాన్ని కూడా సరైనదని భావించి గుడ్డిగా అనుసరించవద్దు. మత గ్రంథాల్లో రాసి ఉందని కానీ, తాత ముత్తాతల నుంచి పాటిస్తున్నారని కానీ, సాంప్రదాయకంగా వస్తుందని కానీ, మంత్రులు, ధనవంతులు, అధికారులు, పండితులు వంటి వారు అనుసరిస్తున్నారని కానీ, ఆ వ్యక్తి చాలా కళాత్మకంగా చెప్పాడని కానీ, నీవు కృతజ్ఞత చూపవలసిన వ్యక్తి చెప్పాడని కానీ, నీకు కృతజ్ఞుడైన వ్యక్తి విన్నవించాడని కానీ, ఎక్కువ మంది పాటిస్తున్నారని కానీ, లేదా నీ అంతటి నీవే ఊహించుకొని కానీ దేనిని గుడ్డిగా విశ్వసించవద్దు. దానిని నీ అనుభవం అనే గేటురాయిపై పరీక్షించి చూడు. అది సర్వజనావళికి హితాన్ని, సుఖాన్ని కలిగిస్తుందో లేదో పరిశీలించు. అది శాస్త్రీయంగా నిరూపణ అయినదో లేదో తెలుసుకో. అన్ని విధాలా తగు యోగ్యమైనదని తెలిస్తే స్వీకరించు, లేకుంటే దానిని విడిచిపెట్టు అని గౌతమ బుద్ధుడు తన శిష్యులకు బోధిస్తాడు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో బుద్ధాయ.